షుగర్ ఉన్న వాళ్ళలో పుండు త్వరగా మానాలంటే అది అసలు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మీకు ఉన్న డయాబెటిస్ మీద డిపెండ్ అయి ఉంటుందా? అంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3సి ఇంకా వేరే టైప్ ఆఫ్ డయాబెటిస్ ఉంటాయి గదా! దాని మీద డిపెండ్ అవుతుందా అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే వీటన్నిటి మీద అసలు డిపెండ్ అవ్వదు. మెయిన్‌గా దేని మీద డిపెండ్ అవుతుందంటే మీ షుగర్ అసలు కంట్రోల్‌లో ఉందా? లేదా? అనే దాని మీదనే డిపెండ్ అవుతుంది. ఒకవేళ మీ షుగర్ మంచిగా కంట్రోల్ ఉందనుకోండి, ఈ పుండ్లనేది తొందరగా మానుతాయన్నమాట. ఒకవేళ షుగర్ కంట్రోల్‌లో లేదు, షుగర్ బాగా ఎక్కువ ఉంది అనుకోండి, పుండనేది నార్మల్‌గా 1 వీక్‌లో మానేది 1 మంత్ పట్టొచ్చు, ఇంకా ఎక్కువ గూడా పట్టొచ్చు. అదే కాకుండా ఇన్ఫెక్షన్స్ గాని, ఇంకా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే మీ షుగర్ కంట్రోల్ అనేది మెయిన్ థింగ్ అన్నమాట. మీకు టైప్ 1 డయాబెటిస్ ఉన్నా, టైప్ 2 డయాబెటిస్ ఉన్నా, షుగర్ అనేది మంచిగా కంట్రోల్‌లో ఉంటే పుండనేది త్వరగా మానుతుంది. లేదంటే టైం పడుతుంది. ఇంకా ఎక్కువ ఉంటే కాంప్లికేటెడ్ గూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైంది గదా! మరి మీకు ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.